నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి రాజకీయ పరిజ్ఞానాన్ని క్వశ్చన్ చేసేంత స్థాయి నాకు లేదు, అంత అవగాహన కూడా నాకు లేదు. కాకపోతే పెద్ద నాయకులు అనేక సందర్భాల్లో ఒత్తిడికి గురైనటువంటి విషయాలు చరిత్రలో మనం చూసినాం. ఇవాళ అదే జరిగిందని నేను భావిస్తున్నా. ఒకటి. రెండు, నేను ఈ లేఖ అనేటటువంటిది రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బంది జరిగినా, అది కాళేశ్వరం కమిషన్కి వారి పిలుపుకొచ్చినా, 2 సార్లు వారు యశోద హాస్పిటల్కి వచ్చినా, నా చిన్న కొడుకు అమెరికాకు తీసుకెళ్లే సందర్భమైనా నేనే వారి దగ్గర పోయినా. నాకేం బేషనే ఉంటుంది, ఆయన మా నాన్న కదా. నేను పోయిన తర్వాత ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉన్నదో, ఈ ఇద్దరు 2 గ్యాంగులు ఏవైతే ఉన్నాయో అక్కడ జరగనిది జరిగినట్టుగా మీడియాలలో విచిత్రమైన వార్తలు రాపించారు. ఎంత ఘోరం అంటే, నేను నా కొడుకుని తీసుకపోతే నన్ను గన్మెన్లు రాలేదట. జరుగుతుంది అని ఎక్కడన్నట్ల. ఇటువంటివన్నీ మెయిన్ స్ట్రీమ్ పత్రికలు రాస్తాయి. మరి విచిత్రం నాకు అర్థం కాదు. మెయిన్ స్ట్రీమ్ పత్రికలు అనేటటువంటి ఇట్లాంటి వార్తలు మరి ఆడ ఎవరు లేని కూడా లేరు. ఎవరు చెప్పిరు, ఎందుకు రాపిచ్చిరు? సో నేనేమంటున్నా అంటే, నేను ఎప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళడానికి చూసినా కూడా మా మధ్య స్పర్ధ పెంచడానికి అనేకమైన వార్తలు రాపించి అనేకమైన కుట్రలు ఈ గత 103 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి నా మీద. కానీ అంతకుముందు కూడా జరిగినాయనేదే నేను చెప్తున్నా. అందులో భాగంగానే రాఖీ రోజు కూడా ఒక 24 గంటల ముందే నేను అన్నకు కూడా మెసేజ్ పంపిన. అన్న రేపు రాఖీ ఉంది, నేను వచ్చి కడతాను, మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన. బట్ అన్న బిజీగా ఉండే ఎక్కడికో వెళ్ళిండ్రు, నేను అర్థం చేసుకున్నాను, అందుకే వెళ్ళి రాఖీ కట్టలేకపోయినాను. సో నేను నా వైపు నుంచి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నంలో లోపం జరగలేదు. అటువైపు నుండి కమ్యూనికేషన్ రాలేదు. నేను చెప్పాలనుకున్నవి, నేను ఎత్తుకున్న ప్రజా సమస్యలు ఈ 103 రోజులలో మీ ముందున్నాయి, అవి చేస్తూనే ఉన్నా. ఇక భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం నేనేం ఆలోచించలేదు. ఎందుకోసం అంటే, నిన్న నోటీస్ రావడం అనేటటువంటిది డెఫినెట్గా నేను కొంచెం బాగా బాధపడ్డా. నాకెందుకు నోటీస్ వస్తుంది, మరి నా లేఖ లీక్ అయింది, లీక్ చేసింది ఎవరు అంటే చేసినటువంటి వ్యక్తుల మీద ఎందుకు విచారణ జరగలేదు అనేటటువంటిది ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా ఆలోచన చేసుకోవాలి. అంటే నన్ను ఏం మాట్లాడకుండా నన్ను డైరెక్ట్గా ఉరిదీస్తారు. నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసినో కనీసం వాళ్ళను అడిగినరా, అడగలేదా, చర్యలు తీసుకున్నారా, తీసుకోలేదా, ఏమీ చెప్పకపోతే, ఆ మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే బయట ప్రజలకు మనం ఏం చెప్తామన్నది నా ప్రశ్న. నేనేమంటున్నా బ్రదర్, కుట్రలో ఎవరి ప్రమేయం ఉందన్నది నాకు తెలియదు. నన్ను సస్పెండ్ చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు 20 సంవత్సరాలు నా జీవితంలో కష్టపడ్డా కాబట్టి ఒక అపీల్ చేస్తున్నా నేను ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది, దాన్ని తిప్పికొట్టండి. అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయట పడేయండి. అల్టిమేట్గా ప్రజలకు సేవ చేసే దాంట్లో మనం ముందుకెళ్లాలనేది నా ఆలోచన. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి బ్రదర్, నేను నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా, ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది. నేను ఏ పార్టీలో కూడా చేరను, నాకు ఏ పార్టీతో అవసరం లేదు. నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని, తెలంగాణ మేధావులతోని, బీసీ బిడ్డలతోని, సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని, అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా. కానీ తొందరపడి నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు. ఒకటి. రెండు, ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు. జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను. నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది, నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం. కాబట్టి చాలా ఆలోచించి, ఆచితూచి, అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకెట్లా తెలుస్తుంది సస్పెన్షన్ గురించి? నాకైతే రేవంత్ రెడ్డికి ఉన్నట్టు ఆడ దూతలు లేరు. అక్కడ సార్ సగం ఇడ్లీ తింటే బయటకు చెప్పేటటువంటి సిస్టమ్ నా దగ్గర లేదు. సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు. ఇట్ ఈస్ బట్ న్యాచురల్. అమ్మతోని మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు. పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి, ఇవి వేస్ట్. ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు. ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా. నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది, దానికి రాజీనామా చేస్తున్నా. నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా.
కాలం నిర్ణయిస్తుందండి. షర్మిలతో పోలుస్తున్నారా, కేసీఆర్తో పోలుస్తున్నారా, కాలం నిర్ణయిస్తుంది. తొందర ఏం లేదు. నన్నేదో అవమానం చేయాలి, నన్నేదో అనాలి అని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే అడ్డమైన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంతకుముందు జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నేను ఇంటర్నల్గా చెప్తూనే వస్తున్నా. ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చేసే నిర్ణయం కాదు. సో ఆమె పార్టీలో జగదీష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే ఇంకొక మండల స్థాయి అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, కవిత గారు ఒక్కరే కాదు, ఎవరు మాట్లాడినా కూడా కేసీఆర్ గారు అదే చర్య తీసుకునే వాళ్ళని అనుకుంటున్నారు. హరీష్ రావుకి వ్యతిరేకంగా మాట్లాడింది అంటే హరీష్ రావు కంటే కవితను సస్పెండ్ చేయడం హరీష్ రావుకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. హరీష్ రావు పైన మాట్లాడితే పార్టీకే సగం డ్యామేజ్ అనుకుండొచ్చు. అది నేను అంత దూరం ఆలోచించడం లేదు. యాక్చువల్గా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా, నీవంటే నాకు ఇష్టం లేదు, నేనంటే మీకు ఇష్టం లేదు, మన ఇద్దరం కూడా రోడ్డు మీద పోయి తిట్టుకుంటే ఏం లాభం? మన ఇద్దరం, మన పైన ఎవరైనా పై వ్యక్తి ఉంటే, మన ఒక పార్టీలో సభ్యులం అయితే ఆ పై వ్యక్తి దగ్గరికి పోయి మన అభిప్రాయ భేదాలు పరిష్కరించుకోవాలి. దానికి రకరకాల వేదికలు ఉంటాయి. వేదికలు లేకపోతే వేదికలు సృష్టించుకోవాలి. సో అంతే తప్ప మనం పరస్పరంగా నిందారోపణలని పబ్లిక్ డొమైన్ లో చేసుకోకూడదు అన్నదే ఏ పార్టీ అయినా కూడా పెట్టుకున్న సూత్రం. ఆ నియమావళి అలాగే ఉంటుంది. సో ఆ నియమావళి దాటిన వాళ్ళు ఎవరినైనా కూడా పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఉద్యమకారులుగా వాళ్ళందరినీ నేను గౌరవిస్తాను. ఆమె అంటే నాకు ప్రత్యేకమైన వ్యతిరేకత లాంటిది ఏం లేదు. కానీ అట్లా మాట్లాడకూడదు. అది చాలా ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్. అంటే అట్లాంటివి ఏవి కూడా మనం మాట్లాడకూడదు. అసలు అక్కడ ఏ మాత్రం ఆధారాలు లేకుండా మనం మాట్లాడడం వల్ల అపోజిషన్ కు మనకు తేడా ఉంటుంది. అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రూపుమాపాలని, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ గొంతుకగా ఉండకుండా దాన్ని ఖతం చేయాలని బీజేపీలు, కాంగ్రెస్లు కుట్రబంతున్న ఈ సమయంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా, కుటుంబ సభ్యులు అంటే నలుగురు కాదు, ఈ విశాలమైన బీఆర్ఎస్ కుటుంబం అంతా కూడా ఒక్క తాటి మీద ఉండి కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని, కేసీఆర్ గారు ఎన్నో కళలు కన్నారు. అందులో కొన్ని కళలు నిజమైనవి, కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయినాయి. అసంపూర్తిగా ఉన్న కళలు ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణకు ఉండాల్సిన మహర్దశ గురించి ప్రజలకు చెప్పడానికి చేయాల్సిన ఈ కాలంలో సడన్ గా మన మీద మనమే రాళ్ళు వేసుకుంటే అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఆమె ఎవరి మీద ఆరోపణలు చేసినా కూడా అవి కరెక్ట్ కాదు. కవిత సస్పెన్షన్ కేటీఆర్ కి లైన్ క్లియర్ అయిందంటారా సార్? కేటీఆర్ గారికి లైన్ క్లియర్, కవిత గారికి లైన్ క్లియర్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అదే విధంగా పార్టీ అధినాయకుడు నిర్ణయిస్తారు. నాయకుడు కేసీఆరే, మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని చెప్పి కవిత మరీ చెప్పింది. మేము కూడా అందరం పార్టీ అంతా చెప్తుంది. పార్టీ అంతా కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. గతంలో కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేద్దాం అనుకున్నారు. కేటీఆర్ కూడా కొంతమంది మంత్రులు, అప్పుడున్న పొంగులేటి శ్రీనివాసరావు ఇప్పుడు మంత్రి, ఆయనతో కూడా అన్నాడు, అన్న నేను ముఖ్యమంత్రి అవుతా. కేటీఆర్ కూడా త్వరలోనే పార్టీ ప్రెసిడెంట్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడు కేటీఆర్ అని కొన్ని వార్తలు. నేను పార్టీలో లేను. పార్టీలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ 1 సంవత్సరంలో మా అందరి ఆలోచన లక్ష్యం కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని, అంతే తప్ప ఇంకొకరిని కాదు. ఒకవేళ కేసీఆర్ గారు కాకపోతే సార్? కేసీఆర్ గారే అవుతారు. కేసీఆర్ గారు కాకపోవడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. కేసీఆర్ గారే అవుతారు. కేసీఆర్ గారు కావాలనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు కూడా కోరుకుంటారు. అంటే వయసు రీత్యా వయసుకి ఏముందండి. మలేషియా మహతీర్ మహమ్మద్ 100 సంవత్సరాల్లో కూడా మలేషియా రాజ్యాన్ని వెళ్తుంటే, మలేషియా దేశాన్ని ప్రైమ్ మినిస్టర్కి వెళ్తుంటే వయసు ఏముంది. డొనాల్డ్ ట్రంప్ 83 సంవత్సరాల వయసు, జో బైడెన్ 25 సంవత్సరాల వయసు. సో వయసుకు దీనికి నిమిత్తం లేదు. మన మెదడు యాక్టివ్గా ఉంటే చాలా. సార్, విశ్వసనీయ వర్గాల సమాచారం చూసుకుంటే కేటీఆర్ ప్రెసిడెంట్ చేయాలి కేటీఆర్ అని కేసీఆర్ పైన ఒత్తిడి చేస్తుండు. అందుకోసమే హరీష్ రావుతో కూడా ఒప్పించి, హరీష్ రావుతో గతంలో ప్రెస్ మీట్ పెట్టించి కేటీఆర్ ప్రెసిడెంట్ అయితే ఆయన కింద నేను సైనికునిగా పనిచేస్తా అని చెప్పి ఇది జరిగిందన్న బాగా ఒక సమాచారం. అవన్నీ అభూత కల్పన, 100% అభూత కల్పన. పార్టీని టేకప్ చేసి అధ్యక్షుడు కావాలని కేటీఆర్కి లేదంటారా? కేటీఆర్ గారు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్. అవును సార్. అంతకన్నా గొప్ప పొజిషన్ ఏముంటుంది? తప్పకుండా ఆయన ముందరికి తీసుకుపోతూనే ఉన్నారు. చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏమాత్రం భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తూ నిరంతరం ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజల గొంతుకగా నిలుస్తున్నారు. అంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది? కేసీఆర్ గారి మార్గదర్శనంలో అందరూ పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళు మాలాంటి వాళ్ళందరితో పనిచేయిస్తున్నారు. అంతకన్నా ఏం కావాలి? నాకు తెలిసిన హరీష్ రావు గారి గురించి అయితే నేను చెప్తున్నాను. సో ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇంతగా ఈ కార్యక్రమం మీరు చెప్పిన కుట్రలు కుతంత్రాలుగా ఆయన దగ్గర అంత సమయం ఉంటుంది అయితే నేను అనుకోవడం లేదు.
కానీ ఉంటాయి హరీష్ రావు బయటికి కనబడడు అనేది కొంతమంది మాజీ బీఆర్ఎస్ నాయకుల మాట. నాకు కనిపించిన హరీష్ రావు గారు అయితే అలాంటి వ్యక్తి కాదని అనుకుంటున్నాను. రైట్. ఇంకోటి రీసెంట్ గా అంటే కవిత సస్పెన్షన్ తర్వాత అసలైన రాజకీయాలు రాష్ట్రంలో కనబడుతున్నాయి సార్. కొంతమంది జాగృతి పేరుతో కవిత మోసాలు చేసింది అని చెప్పి కవిత బండారం బయటపెట్టినట్టు రాజీవ్ సాగర్ అనే వ్యక్తి కానీ రాజారాం అనే వ్యక్తి కానీ వీళ్ళందరూ గతంలో కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళకి ఇచ్చిందే కవిత. కానీ ఈ రోజు వాళ్ళు జాగృతి బ్యానర్ పెట్టుకొని కవితని తిడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అది మీరు మేడి రాజీవ్ సాగర్ ను రాజారాం యాదవ్ అడగాలి. మరి వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా వెనకాల హరీష్ రావు ఉండడం అనుకోవచ్చు? వాళ్ళని అడగాలి. ఎందుకంటే నేను కొత్తగానే వచ్చాను పార్టీ లోపలికి, సో అవన్నీ వాటి గురించి నేను మాట్లాడలేను. మరి వాళ్ళకు ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, నిజంగా ఉంటే మరి దానికి ఆధారాలు ఏమున్నాయి ఏంటి అనేది వాళ్ళే చెప్పాలి. అంతే తప్ప వాళ్ళని చెప్పాలి, లేకపోతే కవిత గారు అని చెప్పాలి, లేకపోతే పార్టీ అని చెప్పాలి. సో ఇప్పుడు దాన్ని గురించి నిజంగా మీరు నిజంగా ఇప్పుడే రాజకీయాలు వచ్చింది, నిజంగా పార్టీకి హానెస్ట్ గా చెప్పాలంటే పార్టీకి అంత సమయం లేదు, వీటన్నిటి గురించి ఆలోచించే సమయం లేదు. మాకు రైతుల యూరియా కష్టాల మీద, లేకపోతే విద్యార్థుల తిండి కష్టాల మీద, లేకపోతే రైతులకు రావాల్సిన బోనస్ మీద, లేకపోతే రుణమాఫీల మీద, నిరుద్యోగుల ఉద్యోగాల మీద, లేకపోతే విద్యార్థులకు రావాల్సిన 8,000 కోట్ల రూపాయల బకాయిల మీద, లేకపోతే పెండింగ్ లో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, వీటి మీదనే మా ధ్యాస ఉంటుంది తప్ప మాకు ఈ ఏమంటారు ఇదంతా కేవలం ఒక నాయిస్. ఈ నాయిస్ మీద మాకంత సమయం లేదు, టు బి వెరీ హానెస్ట్. మీడియా వాళ్ళకి ఏమైతే ఒక స్పైసీ సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది, మాకు మాత్రం ఇది ఒక నాయిస్ లాగా కనిపిస్తుంది. నాయిస్, జస్ట్ నాయిస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.